ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ దృశ్యం పార్ట్ 3. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు. నాకైతే ఈ మూవీ నచ్చింది. మోహన్ లాల్ యాజ్ జార్జ్ కుట్టి పాత్రలో కనిపించిన ఈ మూవీ డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈసారి సస్పెన్స్ కంటే జార్జ్ కుట్టి లోపల ఉన్న గిల్ట్, ఫియర్, ఫ్యామిలీ ప్రెజర్ మీద కూడా ఫోకస్ చేశాడు. తన కుటుంబాన్ని కాపాడడానికి ఒక తప్పు చేశాడు. ఆ తప్పుని దాచడానికి ఇంకో ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ని కాపాడడానికి సంవత్సరాలుగా అబద్ధాలు చెప్పాడు. కానీ ఎంత తెలివిగా తప్పించుకున్న గతం మళ్ళీ తిరిగి వస్తే ఈసారి జార్జ్ కుట్టి తన ఫ్యామిలీ కాపాడగలిగాడా లేక చివరికి నిజం బయటపడుతుందా అనేది దృశ్యం పార్ట్ 3 స్టోరీ. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ 2 పార్ట్స్లో జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడడానికి చేసిన ఒక క్రైమ్ను చాలా తెలివిగా కవర్ చేస్తాడు. కానీ ఆ క్రైమ్ జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఆ కుటుంబానికి ఆ భయం పూర్తిగా పోదు. ఎందుకంటే కేసు కంప్లీట్ అయినట్టు కనిపించిన వరుణ్ డెత్ వెనుక ఉన్న నిజం ఇంకా కొంతమందిని వెంటాడుతూనే ఉంటుంది. ఈసారి జార్జ్ కుట్టి మీద డైరెక్ట్గా ఎవిడెన్స్ దొరకపోవడంతో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి కొత్త రూట్ తీసుకుంటారు. జార్జ్ కుట్టిని కాకుండా అతని కూతురు అంజును టార్గెట్ చేసి ఆమెను ఒక కొత్త కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రెజర్ వల్ల జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం ఇంకో పెద్ద ప్లాన్ వేయాల్సి వస్తుంది. అంటే ఈసారి కథ కేవలం జార్జ్ కుట్టి పోలీసుల నుంచి తప్పించుకోవడం గురించే కాదు, తన కుటుంబం మీద పడిన కొత్త ప్రమాదాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు, వరుణ్ కేసు వల్ల ఇన్ని సంవత్సరాలుగా సాగుతున్న బాధకు ఎలా ముగింపు పెట్టాడు అనేదే దృశ్యం పార్ట్ 3 మెయిన్ స్టోరీ. కమింగ్ టు పాజిటివ్స్, పార్ట్ 1, పార్ట్ 2 రేంజ్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లేకపోయినా సెకండ్ హాఫ్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం పక్కా థ్రిల్ ఇస్తాయి మనకి. ఈ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మోహన్ లాల్ పర్ఫార్మెన్స్. మొదటి 2 పార్ట్స్లో ఉన్న కాన్ఫిడెంట్ జార్జ్ కుట్టి కంటే ఈసారి అతని లోపల ఉన్న టెన్షన్, గిల్ట్, హెల్ప్లెస్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా సీన్స్లో డైలాగ్స్ లేకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఎమోషన్ చూపించాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర ఆయన పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెగటివ్స్ గురించి మాట్లాడితే ఈ మూవీ దృశ్యం పార్ట్ 1లా స్మార్ట్ థ్రిల్లర్ కాదు. రన్ టైం దాదాపు 2 hours 39 minutes ఉంటుంది. మొదటి హాఫ్లో స్టోరీ చాలా స్లోగా బిల్డ్ అవుతుంది. ఇప్పటికే క్యారెక్టర్స్ గురించి మనకు తెలుసు కాబట్టి కొన్ని పోర్షన్స్ రిలేటివ్గా అనిపించే అవకాశం ఉంది. మూవీ ఇంటెలిజెన్స్ కంటే డ్రామాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. రైటింగ్ కొన్ని చోట్ల ఫ్రాంచైజ్ వెయిట్ని క్యారీ చేయలేకపోయింది. అంటే సస్పెన్స్ లేదని కాదు, నా పర్సనల్గా మన తెలుగు వారికి ఎప్పటి నుంచో జార్జ్ కుట్టి పాత్రలో వెంకటేష్ గారి వాయిస్, ఆయన బాడీ లాంగ్వేజ్ అలవాటు అవ్వడం వల్ల మోహన్ లాల్ గారికి వేరే డబ్బింగ్ వాయిస్ వింటుంటే స్టార్టింగ్లో కొంచెం కొత్తగా అనీజీగా అనిపిస్తుంది. మెయిన్గా క్లైమాక్స్ గురించి మాట్లాడితే లాస్ట్ 30 minutesలో జార్జ్ కుట్టి ప్లే చేసే మైండ్ గేమ్ మరియు ఎండ్ కార్డ్ పడే ముందు ఇచ్చే ట్విస్ట్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. థ్రిల్లర్ లవర్స్కి ఇది వన్ టైం వాచ్ పక్క. ఈ మూవీ ట్విస్ట్ థ్రిల్లర్ కంటే జార్జ్ కుట్టి ఎమోషనల్ ఎండింగ్గా చూస్తే ఎక్కువ కనెక్ట్ అవుతుంది మనకి. ఫైనల్గా చెప్పాలంటే దృశ్యం పార్ట్ 3 ఈజ్ ఏ డీసెంట్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్, నాట్ ఏ పర్ఫెక్ట్ సీక్వెల్. నాకైతే ఈ దృశ్యం పార్ట్ 3 బ్యాడ్ మూవీ అనిపించలేదు. కానీ ఫస్ట్ పార్ట్లో అన్ఫర్గెటబుల్ థ్రిల్లర్ కూడా కాదు. ఇది జార్జ్ కుట్టి క్యారెక్టర్కి ఒక ఎమోషనల్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం. మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కోసం, ఫ్యామిలీ టెన్షన్స్ కోసం ఈజీగా అలా చూసేయచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3 out of 5. మీరు దృశ్యం పార్ట్ 3 మూవీ చూసారా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until next video, this is Pakka Scene. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.